హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా పలావ్‌ని ప్రిపేర్ చేయబోతున్నాం. ఎక్కువ మసాలా లేకుండా, అలాగే ఫాస్ట్‌గా కూడా మనము ప్రిపేర్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ అయితే మనము ఇలా ఒక మిక్సీ జార్ పెట్టుకొనేసి వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిర్చి. సో, ఈ మూటిని మనము గ్రైండ్ చేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. సో, ఇంకొక పక్క మనము ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము పలావ్‌కి ఏమేమి వేస్తాం ఫస్ట్ అవన్నీ వేసుకునేసేయండి. మొగ్గ, 2 లవంగి, చెక్క అండ్ పలావ్ ఆకు. సో, ఇవంతా మనము వేసుకునేసి కొంచెం మనము లో మీడియంలో పెట్టుకోండి. లేదంటే మాడిపోతాయి ఇవన్నీ. సో, లో మీడియంలో పెట్టుకొని ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. సో, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఆనియన్స్‌ని కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా ఆయిల్‌లో మిక్స్ చేసేయండి ఇలా. ఇలా అంతా ఆనియన్స్‌ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము పచ్చి బఠానీనైతే వేసుకుందాం. సో, మీరు పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇలా బఠానీ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఎక్కువ ఏం ఫ్రై చేసుకునే అవసరం లేదు. సో, మనం వెజిటబుల్స్ కూడా వేసి వేయించుకుంటాం కాబట్టి ఆనియన్స్ వెజిటబుల్స్ ఇట్లోనే మనకి వేగిపోతాయి. సో, ఇలా ఒకసారి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్‌ని. ఇప్పుడు వెజిటబుల్స్ క్యారెట్ అండ్ బీన్స్ వేస్తున్నా. క్యారెట్ అండ్ బీన్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా. ఇలా క్యారెట్, బీన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసేపు ఇలా వేయించుకున్న తర్వాత మనము ఫైనల్‌గా నూకలు కూడా కట్ చేసుకొని ఇలా సన్నగా వేసుకోవాలి. నూకలు కూడా వేసేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కొద్దిసేపు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకునేసేయండి ఫస్ట్. సో, ఇలా అంతా బాగా మనము వెజిటబుల్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనము టమాటోస్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటోస్‌నైతే సన్నగా కట్ చేసుకొని వేసుకునేసి టమాటోస్‌ని కూడా కొద్దిసేపు మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్‌గా అయిపోవాలి. సో, అప్పటి వరకు మీరు టమాటోస్‌ని, వెజిటబుల్స్‌ని అంతా బాగా ఇలా మీరు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకునేసేయండి. సో, చూడండి మనకి టమాటోస్ అయితే బాగా కొంచెం సాఫ్ట్‌గా అయితే ఉడికిపోయాయి. సో, ఇలా మనము వేసేసి అంతా మనము ఇలా ఒకసారి అంతా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలైతే యాడ్ చేసేద్దాం. మసాలాలొచ్చేసి మనము ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా! సో, పేస్ట్‌ని వేసేసేయాలి. ఫస్ట్ నేను మీకు చూపించా కదా! అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని దీన్ని గ్రైండ్ చేసుకునేసి వేసుకునేసేయాలి. సో, ఇలా గ్రైండ్ చేసుకునేసి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సో, ఇలా ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో, అంతా ఒకసారి మిక్స్ చేసి ఆయిల్‌లోనే ఒక 2 మినిట్స్ పెట్టేస్తే మనకి వెజిటబుల్స్ అండ్ మసాలా అంతా బాగా ఉడికిపోతాయి ఇలా. సో, ఇలా అంతా ఒక 2 మినిట్స్ ఇలా మనము ఆయిల్‌లోనే ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసేయాలి. వాటర్ వేసేసి మనము బియ్యంని కూడా వాష్ చేసుకునేసి వేసుకునేసేయండి. బియ్యం కూడా వేసేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫైనల్‌గా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకునేసి మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత సాల్ట్ అనేది వేసుకోండి. సో, సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి ఒక 2 విజిల్స్. సో, 2 విజిల్స్ పెట్టేసి మనకి రైస్ అనేది చూసారు కదా! మంచిగా ఇలా అయితే ఉడికిపోయింది. సో, ఇంతే సింపుల్‌గా మనము ఇలా వెజిటబుల్స్ రైస్‌ని ఎక్కువ మసాలా లేకుండా అండ్ ఫాస్ట్‌గా, క్విక్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు వెజిటబుల్స్ రైస్‌ని. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా మనము ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునేద్దాం. సో, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.